కొంతమంది పిల్లలకు పడింది, కొంతమంది పిల్లలకు పడలేదు. అలాగే అన్ని ఆనందపరచాలన్న ఆయన ఏమీ చేయలేదండి. మరి పాములు కానీ మరి అలాగే జ్వరాలు కానీ వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2 మండలాలు, రూరల్ మండలానికి సంబంధించి మాధవరంలో, పెట్టుబడి మండలానికి సంబంధించి పెట్టుబడిలో, వీళ్ళ పట్టణానికి సంబంధించి పట్టణంలోనే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ ధర్మరాజు గారు, అలాగే సంవత్సరం కాలం క్రితం ఎప్పుడైతే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న నిశ్చేజాన్ని వదిలించుకుని మరి నూతన ఉత్సాహంతో మళ్ళీ మనకి ఈ రాబోయే 4 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాలే ఉంటుంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్ మూడు వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మేము కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి న్యాయం చేకూరుస్తాం. ఎవరైతే మోసపోయిన ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం న్యాయం చేద్దామని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలందరికీ, మహిళా సోదరి మండలి, మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము. రాజకీయాల్లో రకరకాల నాయకులు ఉంటారు. బయట రావడానికి కొంతమంది మోసం చేసి బయటకు వస్తాం. అంటే నమ్మి ఎవరైతే రాజకీయ నాయకులు నమ్ముతారో, నమ్మిన వాడిని మోసం చేయడం ఎంత తేలికో మన భారతదేశ చరిత్రలు కానీ మొత్తం మన హిస్టరీ చూసినా కూడా ఒకే పేరు వస్తుంది. నమ్మిన వాడిని మోసం చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాగే నమ్మిన వారికి న్యాయం చేయాలి, మాటిస్తే మనం నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాటకి మనం కట్టుకుండాలి. మాట తప్పను, మడమ తిప్పను చెప్పుకునే నాయకుడు, ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చే హామీ 10 హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చు కూడా అవసరాలతో మొదలుపెట్టి అతడు అవసరాలతో ఫుట్బాల్ అంటాడు, మళ్ళీ ఫుట్బాల్ మళ్ళీ ఏర్పడితే అవసరానికి పట్టుకుంటాడు. అది మనం మన రాష్ట్రంలోనే చూస్తాం. ఆయన 2014 ఎలక్షన్లో ప్రతి ఒక్కరి అకౌంట్ 15 లక్షలు వేస్తారన్నాడు. నెరవేర్చట్లేదన్నది అందరికీ తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టు ఏడీలాగా దూచేసుకుంటున్నాడు. బాబు కొడుకులు, అబ్బా కొడుకులు ఇద్దరు కూడా విచ్చులుండి అవినీతి చేస్తారని అక్కడ 2019 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి గుంటూరు మహాసభలో చెప్పడం జరిగింది. మరి అదే మేనిఫెస్టో రిలీజ్ చేసిన కార్యక్రమంలో మరి జనసేన ఎందుకు పాల్గొనలేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అంటే ఈ సంవత్సర కాలం శుభ్రతంగా జరగలేదని మీరు ఒప్పుకున్నట్టే కదా, జనసేన నాయకులు ఒప్పుకున్నట్టే కదా. మీరు ఇంటింటికి జనసేనాన్ని వెళ్ళినా, శుభరిపాలన వెళ్ళినా ప్రజలు మీ వెనకాల ఉన్న మరి వచ్చే భాగంలోనే అలాగే అసంఖ్యాక శక్తులను చూసి భయపడతారేమో, కానీ అదే ఎలక్షన్ పెడితే ప్రజలు